ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి బట్టి స్వామివారి యొక్క ఆతిథ్య సేవ ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో అంటే లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తున్నటువంటి 4 రకాల సేవలు కూడా అంటే స్వామివారి యొక్క ఆతిథ్య సేవల్లో ప్రధానంగా మనకి 4 రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయండి. 1 సుప్రభాత సేవ, 2 తాంబూల సేవ, 3 అష్టదళ పాదపద్మారాధన, 4 అర్చన. ఈ 4 రకాల సేవలు కూడా టీటీడీ వారు ప్రతి నెల కూడా టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్లోకి విడుదల చేయడం జరుగుతుందండి. ఈ సేవలకి శ్రీవారి భక్తులను అయితే లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుంది. ఇదైతే ప్రతి నెల కూడా అంటే 18వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి కావాల్సినటువంటి రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుందండి. ఇలాగ రిజిస్ట్రేషన్ ఎవరైతే చేయించుకున్నారో వీళ్ళు మాత్రం ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, శ్రీవారి యొక్క ఆతిథ్య సేవ ఎలక్ట్రానిక్ డిప్ అన్నది ఎప్పటికి విడుదల చేస్తారని అడుగుతున్నారండి. మనకు ప్రతి నెల కూడా 3 నెలల ముందుగానే ఈ లక్కీ డిప్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవుతుందండి. ఉదాహరణకి మనకి అక్టోబర్ నెలకు గాను అంటే జూలై నెలలో మనకి ఈ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని వీడియో డెమోతో సహా నేను ఇప్పుడు చూపించేటువంటి ప్రయత్నం చేస్తానండి. నా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇదే టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అండి. టీటీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత మనకి పైన అయితే ఓపెన్ అవుతుందండి లింక్. దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ టీటీడీకి సంబంధించిన టికెట్ బుకింగ్ అంటే టోటల్గా స్వామివారికి ఈ ఆతిథ్య సేవ ఎలక్ట్రానిక్ డిప్పే కాకుండా మనకి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన స్వామివారి యొక్క దర్శన టికెట్లు అంటే ఆతిథ్య సేవలు కానీ అంగప్రదక్షిణ కానీ ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు కానీ అదేవిధంగా అకామిడేషన్ కానీ సీనియర్ సిటిజన్లు ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన అన్ని టికెట్లు కూడా మనం ఇక్కడ ఈ వెనకాల కనిపిస్తున్నటువంటి ఈ వెబ్సైట్లోనే మనం ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాలండి. ఈ టికెట్లు కూడా మనకి ప్రతి నెల కూడా అన్నది విడుదల అవుతూ ఉంటుంది. రోజుకు ఒక కోట. స్వామివారికి ఆతిథ్య సేవ ఎలక్ట్రానిక్ డిప్లో అంటే లాటరీ పద్ధతిలో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అన్నది నేను ఈ వీడియోలో చూపిస్తానండి. స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్గా చూడండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన భక్తి మార్గ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే నేను ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ ఆతిథ్య సేవల కోసం ముందుగా మనం ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో నేను డెమో చేసి చూపిస్తున్నానండి. ముందుగా అయితే టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్ని గూగుల్లో సెర్చ్ చేసి మనం ఈ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలండి. చూడండి ఏ విధంగా లాగిన్ అవుతున్నాను. చూడండి క్లిక్ చేశాను. డైరెక్ట్గా నాకు ఆల్రెడీ లింక్ ఓపెన్ అయి ఉంది కాబట్టి డైరెక్ట్గా నాకు ఈ హోమ్ పేజ్ అయితే ఓపెన్ అయిందండి. ఇది మనకి టీటీడీకి సంబంధించిన టికెట్ బుక్ చేసుకునేటువంటి హోమ్ పేజ్ అండి. ఇక్కడ మనకి చాలా క్లియర్గా చూడొచ్చు మీరు స్వామివారి యొక్క ఆతిథ్య సేవలకు సంబంధించింది కానీ లేదా మిగిలినటువంటి స్వామివారి యొక్క దర్శనానికి సంబంధించిన కానీ అన్నీ కూడా ఓపెన్ అయ్యాయండి. ఇక్కడ లేటెస్ట్ అప్డేట్లో మీరు చూసినట్లయితే శ్రీవారి యొక్క ఆతిథ్య సేవ టికెట్స్ ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంది కదండి. దాని తర్వాత కింద లేటెస్ట్ అప్డేట్లో కింద ఒకసారి నేను స్క్రోల్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి అక్టోబర్ నెలకు సంబంధించిన టికెట్లు ఏవైతే ఓపెన్ అయ్యాయో అవన్నీ కూడా అప్డేట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయండి. చూడండి శ్రీవారి యొక్క ఆతిథ్య సేవ టికెట్లు కోట కానీ అదేవిధంగా విర్చువల్ సేవ కానీ అంగప్రదక్షిణ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయండి. దాని తర్వాత మనకి స్వామివారికి ఇమేజ్ ఏదైతే ఉందో దాని కింద చూసుకున్నట్లయితే పిలిగ్రామ్ సర్వీసెస్ ఉంది కదండి. ఇక్కడ మనం డైరెక్ట్గా లోగో మీద క్లిక్ చేసినా సరే మనం డైరెక్ట్గా అక్కడి నుంచి కూడా ఈ రిజిస్ట్రేషన్ అన్నది చేసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ చూడండి లోగోస్ అన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని ఆతిథ్య సేవలని అకామిడేషన్ అని ఇవన్నీ కనిపిస్తున్నాయండి. దాని తర్వాత మనం అక్కడే క్లిక్ చేయొచ్చు లేదా అంటే లేటెస్ట్ అప్డేట్ అని ఉంది కదండి పైన రైట్ సైడ్ అక్కడ నేను స్క్రోల్ చేస్తాను చూడండి. స్క్రోల్ చేసినటువంటి ప్లేస్లో కూడా మనకి క్లిక్ హియర్ అని ఉంది కదండి. అక్కడ క్లిక్ చేస్తే మనకి లాగిన్ అని అడుగుతుందండి. లాగిన్ అంటే మన యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ ఇవ్వచ్చు. నేనైతే నా మొబైల్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. గెట్ ఓటీపీ అని వచ్చింది కదండి. మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుందండి. ఓటీపీ 6 నెంబర్లు ఉంటాయి. ఈ 6 నెంబర్లు మీరు అక్కడ ఎంటర్ చేసినట్లయితే మీరు లాగిన్ అవ్వడం జరుగుతుంది. నేను లాగిన్ అవుతున్నాను చూడండి లోపలికి. అయిన తర్వాత ఇక్కడ సేవ ఎలక్ట్రానిక్ డిప్ ప్రాసెస్ అని ఉందండి. ఇక్కడ ప్రాసెస్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ స్టార్టింగ్ ఇవ్వడం జరిగింది. ఒక టోటల్గా 11 పాయింట్లు ఇవ్వడం జరిగింది. అంటే ఎవరు ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలని ఉంది. ఇందులోని రిజిస్ట్రేషన్లో కూడా మనకి తాముల సేవ, అర్చన, సుప్రభాత సేవ, అష్టదళ పాదపద్మారాధన ఇటువంటి సేవలన్నీ కూడా లక్కీ డిప్లో ఉంటాయని చెప్తున్నారు.
దాని తర్వాత మన ఇక చేసుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో మన ఆధార్ కార్డు తోటి చేసుకోవచ్చు. ఇండియన్ అయితే లేదా ఎన్ఆర్ఐలు అయితే వాళ్ళ యొక్క పాస్పోర్టు అదేవిధంగా వీసా చూపించి కూడా వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. ఒకసారి మీరు నేమ్ కనుక రాంగ్గా టైప్ చేస్తే దాన్ని మోడిఫై చేయడానికి ఉండదు. దాని తర్వాత ఈ సేవకి ఎంపికైనటువంటి భక్తులు 180 రోజుల వరకు కూడా తిరిగి అప్లై చేసుకోవడానికి ఉండదండి. ఇక్కడ చూడండి సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని నాకైతే ఒక అప్లికేషన్ ఓపెన్ అయింది కదండి. ఈ అప్లికేషన్లో ఈమెయిల్ అడ్రస్ అని ఉందండి స్టార్టింగే. ఇక్కడ నా ఈమెయిల్ అయితే ఇవ్వడం జరుగుతుంది చూడండి. srinivasarao.akkireddy@gmail.com అని నేను ఇవ్వడం జరుగుతుందండి. దాని తర్వాత మనకి ఇక్కడ మీరు సరిగ్గా చూసినట్లయితే ఫార్మెట్లో కంట్రీ అని ఇచ్చారండి. కంట్రీ అన్నదంటే ఇతర దేశాల్లో ఉన్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. వాళ్ళైతే పాస్పోర్ట్ వీసా చూపించి ఇక లక్కీ డిప్లో పాల్గొనవచ్చు. అంటే మనకి ఐడి ప్రూఫ్ కింద ఇవ్వాలి కాబట్టి అండి. దాని తర్వాత స్టేట్ అంటే మనకి మన దేశంలో ఉన్నటువంటి అన్ని స్టేట్లు కూడా 29 రాష్ట్రాలు కూడా సంబంధించినటువంటి స్టేట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయండి. మీకు నచ్చినటువంటి మీరు ఏ స్టేట్లో ఉంటే ఆ స్టేట్కి సంబంధించింది స్టేట్ ఎంపిక చేయండి. నేనైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను కాబట్టి ఆంధ్రప్రదేశ్ అన్నది నేను ఇవ్వడం జరిగింది. సిటీ అని ఉందండి. సిటీ అంటే నా దగ్గరలో ఉన్నటువంటి ప్లేస్ వచ్చేసి నా మండల హెడ్ క్వార్టర్ వచ్చేసి పిఠాపురం అండి. పిఠాపురం ఇచ్చాను. నా పిన్ నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేస్తాను చూడండి. 533450 అని ఎంటర్ చేశాను. ఇక్కడ ఇల్లిగ్రామ్ డీటెయిల్స్ అని ఉంది కదండి. నెంబర్ ఆఫ్ పర్సన్స్ అని ఉందండి. ఇక్కడ ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద ఒకరు వెళ్ళొచ్చు, అదేవిధంగా ఇద్దరు కూడా వెళ్ళొచ్చు అండి. మ్యాక్సిమం ఇద్దరు వెళ్ళడానికి అవకాశం ఉంది. నేనైతే ఇద్దరు ఇక్కడ 2 అనే ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగిందండి. తర్వాత నేమ్ డీటెయిల్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. నేమ్ అంటే ఇక్కడ మీ పూర్తి పేరు ఇవ్వండి, అంటే ఇంటి పేరుతో సహా ఇవ్వండి. ఎందుకంటే అక్కడ మళ్ళీ చెక్కింగ్ ఉంటుంది కాబట్టి మీకు ఇబ్బంది లేకుండా ఉంటుందండి. నేనైతే శ్రీనివాసరావు అక్కిరెడ్డి అని ఇచ్చాను. నా ఏజ్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత జెండర్ అని ఉంది కదండి. మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ అని ఇస్తారు. ఐడి ప్రూఫ్ కింద నా ఆధార్ కార్డు అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత సెకండ్ పర్సన్ యొక్క నేమ్ కూడా నేను అక్కడ ఎంటర్ చేస్తున్నానండి. చూడండి సెకండ్ పర్సన్ యొక్క నేమ్ కూడా అంతే అండి. వాళ్ళ యొక్క పూర్తి పేరుతోటి ఎంటర్ చేయాలి. తర్వాత వాళ్ళ ఏజ్ ఇవ్వాలి. దాని తర్వాత వాళ్ళ మగవారు అయితే మగవారు, ఆడవారు అయితే ఆడవారు అన్నది ఆప్షన్ ఇవ్వాలని. మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్. ఐడి ప్రూఫ్ కింద మనం ఆధార్ కార్డు అయితే ఇవ్వడం జరిగిందండి. ఇచ్చిన తర్వాత మన ఆధార్ కార్డు యొక్క సీరియల్ నెంబర్ ఎంటర్ చేయాలండి. సీరియల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకి టోటల్గా ఈ యొక్క బుకింగ్ ప్రాసెస్ అయితే ఒక స్టెప్ అయితే కంప్లీట్ అవుతుందండి. మన ఆధార్ నెంబర్స్ అన్ని ఇచ్చిన తర్వాత కంటిన్యూ కొట్టిన తర్వాత మనకి పైన మనకి చాలా క్లియర్గా కనిపిస్తుందండి. సేవ ఎలక్ట్రానిక్ డిప్ కింద మనకి సోమవారం ఇమేజ్లు వచ్చేసి దాని మీద తోమల సేవ యొక్క టికెట్ కాస్ట్ ఎంత ఉంటుంది, 220 రూపాయలండి. అదేవిధంగా సేవ టైమింగ్ వచ్చేసి తెల్లవారుజామున 3:30కి అండి. రిపోర్టింగ్ టైం వచ్చేసి 3 గంటలకి. అర్చన సేవ అయితే మనకి టికెట్ కాస్ట్ వచ్చేసి 220 రూపాయలండి. సేవ టైమింగ్ వచ్చేసి అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఈ సేవ అన్నది 4:30కి స్టార్ట్ అవుతుందండి తెల్లవారుజామున. ఎప్పుడు రిపోర్ట్ చేయాలి అంటే ఎప్పుడు మనం ఈ సేవకి వెళ్ళాలంటే లైన్లోకి 4 గంటలకు వెళ్ళాలండి. అదేవిధంగా అష్టదళ పాదపద్మారాధన అన్నది సేవ టైమింగ్ వచ్చేసి మనకి ఉదయం 9 గంటలకు ఉందండి. రిపోర్టింగ్ టైం వచ్చేసి 8:30 మనం అయితే అక్కడ ఉండాలండి. సుప్రభాత సేవ కూడా మనకి రిపోర్టింగ్ టైం వచ్చేసి తెల్లవారుజామున 3 రిపోర్టింగ్ టైం వచ్చేసి 2 గంటలకండి. సేవ టైమింగ్ అయితే 3 గంటలకి. ఇచ్చిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ సేవ అండ్ డేట్ అని ఉంది కదండి. ఆ క్యాలెండర్ మీద మీరు అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఒక క్యాలెండర్ అన్నది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. లక్కీ డిప్లో చాలా మంది శ్రీవారి భక్తులు పాల్గొంటారండి. ఇది ఇంచుమించుగా ఒక 10,000 లోపే ఈ యొక్క ఆర్జిత సేవలు అయితే ఉంటాయండి. కాకపోతే పాల్గొనేటువంటి శ్రీవారి భక్తుల యొక్క సంఖ్య లక్షల్లో ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైతే ఈ సేవలో పాల్గొనేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు అందరూ కూడా ఆ మంత్ అంతా కూడా సెలెక్ట్ చేసుకోండి. ఆ మంత్ అంతా సెలెక్ట్ చేసుకుని ఏ డేట్కి వచ్చినా కూడా ఒక్క సేవకు మించినటువంటి సేవ ఒకటండి. కాకపోతే ఏ సేవ వచ్చినా కూడా స్వామివారి ప్రధాన ఆలయంలో అంటే ఆనంద నిలయంలో మనం కూర్చొని స్వామివారికి జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆర్జిత సేవల్ని 30 నిమిషాల నుండి 45 నిమిషాల వరకు చూడడానికి అవకాశం ఉంటుందండి. వీటిలో మనం మొదటి గడప దర్శనం కూడా పిలుస్తూ ఉంటారు. చూడండి ఇక్కడ ఏంటంటే సెలెక్ట్ ఆల్ సేవాస్ ఉంది కదండి. ఇక్కడ మీరు సింగిల్గా ఒకే డేట్ ఎంపిక చేసుకునేటువంటి ఉద్దేశం ఉంటే ఒకే డేట్ ఎంపిక చేసుకోండి. లేదు అన్ని డేట్లు కూడా మీరు పెట్టుకుందాం, అన్ని సేవలు కూడా మీరు సెలెక్ట్ చేసుకుందాం, అన్ని డేట్లు కూడా ఎంపిక చేసుకుందాం అనేటువంటి ఉద్దేశం ఉంటే పైన సెలెక్ట్ ఆల్ సేవాస్ అని ఉంది అండ్ డేట్స్ అని ఉందండి. అక్కడ మీరు క్లిక్ చేయండి. లేదనుకుంటే ఒక తోమల సేవే కావాలంటే తోమల సేవ మీద క్లిక్ చేయండి. అర్చన కావాలంటే అర్చన మీద క్లిక్ చేయండి. లేదా అష్టదళ పాదపద్మారాధన కావాలంటే దాని మీద క్లిక్ చేయండి. సుప్రభాత సేవ కావాలంటే సుప్రభాత సేవ మీద క్లిక్ చేయండి.
అలాగే మనకి డేట్ కూడా మీరు పెట్టుకునే ఉద్దేశం ఉంటే డేట్ కూడా పెట్టుకోవచ్చండి. ఇక్కడ టోటల్‌గా చూసుకుంటే టికెట్లు 7,660 ఉన్నాయండి. కాపోతే ఇందులో పాల్గొనేటువంటి శ్రీవారి భక్తులైతే సుమారుగా 4,00,000 వరకు ఉంటారు కాబట్టి మీరు లక్కీ డిప్‌లో ఏదంటే సెలెక్ట్ అవ్వాలంటే ఇంచుమించుగా అన్ని ఆప్షన్స్ కూడా మీరు ఉపయోగించుకోండి. ఇక్కడ చూడండి నేను అన్ని డేట్లు కూడా నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం, అన్ని సేవలు కూడా నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి. ఒకసారి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నాకు ఒకసారి ఫార్మాట్ అంతా చూపిస్తుందని నా డీటెయిల్స్, ఆ యొక్క తర్వాత నేను ఎంపిక చేసుకున్నటువంటి డేట్లు, సేవస్ అన్నీ కూడా కనిపిస్తుంటాయి. దాని తర్వాత మీరు కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ కొడితే టోటల్‌గా ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుందండి. రిజిస్ట్రేషన్ సక్సెస్ అని చూపించింది. అదేవిధంగా నాకు రిజిస్ట్రేషన్ నంబర్ కూడా రావడం జరిగిందండి. దాని తర్వాత దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ లక్కీ డిప్‌కి సంబంధించిన రిజల్ట్ ఎప్పుడొస్తాయన్నది కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుందండి. చూడండి 20 జూలై 2024 సాటర్డే 12 PM అంటే మధ్యాహ్నం 12 తర్వాత మనకి ఈ యొక్క రిజల్ట్ అయితే రావడం జరుగుతుందండి. ఇక్కడ డేట్స్ కూడా టైమ్ అండ్ డేట్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ భక్తులు ఎవరైతే ఉన్నారో ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఈ స్వామివారికి ఈ ఆర్జిత సేవలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఆర్జిత సేవ కూడా స్వామివారి యొక్క ఆలయంలో జరుగుతాయండి. ఇంచుమించుగా మనం 30 నిమిషాల నుండి 45 నిమిషాల వరకు కూడా సుప్రభాత సేవ గానీ, లేదా అర్చన గానీ, అష్టదళ పాదపద్మారాధన గానీ, తోమల సేవ గానీ, ఏ సేవ జరిగినా కూడా స్వామివారి యొక్క ఆనంద నిలయంలో కూర్చొని స్వామివారికి జరుగుతున్నటువంటి సేవలన్నీ కూడా మొదటి గడప వరకు వెళ్ళి మనం చూడడానికి, అదేవిధంగా స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మనకి రిజల్ట్ అన్నది 20వ తారీఖున మధ్యాహ్నం 12 తర్వాత రిజల్ట్ అన్నది రావడం జరుగుతుందండి. మీరు ఎంపికైనటువంటి శ్రీవారి భక్తులకి మీరు ఇచ్చినటువంటి మొబైల్ నంబర్‌కి అయితే ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ ఎస్ఎంఎస్ అన్నది రాకపోతే మీరు కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల ఎస్ఎంఎస్ రాకపోతే ఇక్కడ హిస్టరీ అని ఉంటుందండి. హిస్టరీలో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుందని నాట్ సెలెక్టెడ్ అని, లేదా సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులకి సెలెక్ట్ అని కనిపిస్తుంది. ఎందుకంటే మీకు ఎస్ఎంఎస్ వచ్చిందంటే మీరు ఆ సేవలకి మీరు ఏంటంటే సెలెక్ట్ అవ్వనట్టండి. ఎస్ఎంఎస్ రాకపోతే మీరు ఆ సేవకి ఎంపిక కాలేదు. అయినా కూడా ఒకసారి చెక్ చేసుకునేటువంటి ఉద్దేశం ఉంటే టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి మీ మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వి ఒకసారి చెక్ చేసుకోవచ్చని నేను చూపిస్తాను కదండీ. సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని చూపిస్తాను కదా! మీరు అక్కడ క్లిక్ చేసుకొని మీరు సేమ్ ఇదే విధంగా చెక్ చేసుకోండి. ఒకవేళ సెలెక్ట్ అవుతే మట్టికి మీరు అదే జూలై నెలలో 22వ తారీఖున అంటే ఏ మంత్ అనేది కానివ్వండి, 22వ తారీఖు లోపల మీరు అమౌంట్ అయితే కట్టవలసి ఉంటుందండి. మీకు వచ్చినటువంటి సేవ ఏదైతే ఉందో ఆ సేవకు తగ్గటువంటి అమౌంట్ కట్టిన తర్వాత మాత్రమే పూర్తిగా మీరు ఈ సేవలో పాల్గొనడానికి ఉంటుంది. అదేవిధంగా 12 సంవత్సరాల లోపున్నటువంటి మీ పిల్లల్ని ఈ సేవలోకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మిత్రులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఓం నమో వెంకటేశాయ.